శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, దీంతో పాటుగా తులసికోట సమక్షంలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, ఉదయం 9:38 వరకు. నక్షత్రం మఖ, తెల్లవారుజామున 4:13 వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను, కేతువు కన్యలోను, రవి శనులు కుంభరాశిలోను, బుధ రాహువులు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వారు తెలుసో తెలియక చేసిన పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంత విచారణ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో బహుజాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ సంతానం మీ మాట వినకపోవటం కానీ, లేకపోతే మీరు చెప్పే విషయాన్ని వారు గ్రహించకుండా మీతోటి వాదోపవాదాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వాటిని మీరు తుచా తప్పకుండా పాటించాలని ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈ రోజు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. ముఖ్యంగా ఏవైతే పెట్టుబడులలో, అది కూడా షేర్లలో నెమ్మదిగా ఇవి మీకు ఆర్థిక పురోగతిని ఇస్తాయని ఆశిస్తూ ఉంటారో ఆ విషయాలలో మాత్రం మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశివారు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఈరోజు వారి వృత్తి వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వస్తు వాహనాలు అమర్చుకోవాలనే ఆకాంక్ష ఎక్కువగా వీరిలో కనపడుతూ ఉంటుంది. ప్రయాణాలు చేయాలని, లేకపోతే బంధువుల్ని కలవాలని, మిత్రుల్ని కలవాలని వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిగారితోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు నమ్మిన వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కొంత పురోగతి అనేది వీరికి కనపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వీరికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు మాత్రం వినాయకుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, ఏ మాట మాట్లాడినా ఆ మాటని తప్పుబట్టి మిమ్మల్ని నిందించటం, అలాగే ఎంత శ్రమ పడుతున్నా ఫలితాలు రావట్లేదు అనే ఒక బాధ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలుంటాయి. కోర్టు విషయాలు, కోర్టు సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క మిత్రులే మీకు శత్రువులయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధన వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంది.
ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థిక వ్యవహారాలలో కూడా వారు అనుకున్న విధంగా పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక ఈ విషయంలో కూడా ధన నష్టం లేకుండా బయటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మీ సొంత ఆలోచనలతోటి చేసే పనులు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని గమనించాలి. అలాగే చాలా వరకు ఎప్పుడో చేసిన పనులకి సంబంధించి ఆ పనులు మీకు పూర్తి కావటం వలన అవి మీకు ఆర్థికంగా పురోగతిని ఇవ్వటం వలన మీరు సంతోషంగా గడుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక సంతానానికి సంబంధించి బాగుందని చెప్పుకున్నాం. దీంతో పాటు వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మంగళ చండికా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారికి మాత్రం ప్రయాణాలు అధికంగా గోచరిస్తున్నాయి. ధన వ్యయం కనపడుతోంది. అలాగే ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణాలు తీసుకునే ప్రయత్నాలు చేయటం, అలాగే రుణాలు తీసుకొని ముందర తీసుకున్న రుణాలను తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినా కూడా ఇవి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి కొంత మీరు మదన పడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా వీరికి సహాయ సహకారాలు అందిస్తారేమోనని కొంతవరకు మీరు ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారిని అర్చించటం వలన వీరికి ఏర్పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత పురోగతి అనేది వీరికి సూచిస్తోంది. అయితే వాదోపవాదాలు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు పనులు సానుకూలంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీ పనుల విషయంలో మీకు ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి పనులు సానుకూలంగా పూర్తవటంతో అలాగే వారికి ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. మీ యొక్క సంతానం ఒక విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఇబ్బంది లేకపోయినా మిగతా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి చెందిన స్త్రీలకి వ్యాపార పరంగా కొన్ని సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు వీరు మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు. దీంతో పాటు వీరి యొక్క కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, అలాగే వీరి యొక్క విద్య గురించి, లేకపోతే కుటుంబ సభ్యుల ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు కొంత ప్రత్యేక శ్రద్ధను కూడా కనపరుస్తూ ఉంటారు. కన్యారాశి వారు మాత్రం ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండాలి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కొంత నిరాశ ఎదురవుతూ ఉంటుంది. మీ సంతానం ఒక ఉద్యోగ విద్య వ్యాపారాల గురించి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంతవరకు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచన. జీవిత భాగస్వామితోటి కొంతవరకు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతోటి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. అలాగే వాయిదా పడుతున్న పనులను కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు మాత్రం అర్గళా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి ఆరాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి, పెట్టుబడుల గురించి, దీంతో పాటుగా వీరి ఆర్థికపరమైన విషయాలు, ఇలాగ అనేక విషయాల గురించి వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామితోటి కూడా కొంతవరకు సమయానుకూలంగా, సానుకూలంగా మీరు పరిస్థితులకి అనుగుణంగా మీ సమస్యలని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. వారి వైవాహిక జీవితం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెట్టుబడులు పెడుతున్న వారికి ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. తొందరపడి పెట్టే పెట్టుబడుల వలన ధన నష్టం కలుగుతుందని గమనించాలి. ఉద్యోగ వ్యాపారస్తులలో పెద్ద మార్పులు అనేవి కనిపించడం లేదు. ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మీరు ఎక్కువగా ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిని తొందరగా పూర్తి చేయాలని శ్రమిస్తూ ఉంటారు. అలాగే సానుకూలంగా ఆ పనులని పూర్తి చేసుకుంటారని కూడా చెప్పొచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే దీంతో పాటు అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన కొంత శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే పనులన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడపాలని యోచిస్తూ ఉంటారు. పాత బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఉండటం, వారితోటి వాదోపవాదాలు ఉండటం, వారితోటి మనసు విప్పి మీ మనసులో ఉన్న విషయాలను చెప్పాలని ప్రయత్నం చేయటం, అలాగే వారు ఆ విషయాల గురించి పెద్దగా ప్రస్తావించకపోవటం, ఇలాంటివన్నీ కూడా కొంత మీకు నిరుత్సాహాన్ని, మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడుపుతూ ఉన్నా కూడా వారితోటి మీరు అనుకున్న విధంగా లేదని ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకు ఇందాకే చెప్పుకున్నట్టుగా కొంతవరకు అనుకూలత, అలాగే ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. కోర్టు విషయాలు కానీ, భూ సంబంధమైన లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా మీకు పరిష్కరించబడతాయి. ఈరోజు ఈ రాశివారు నారాయణీ స్తుతి చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని, దైవ దర్శనం చేసుకోవాలని ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు లాంటివి ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరు చెప్పిన ప్రతి మాటకి విలువ ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అలాగే శ్రమకి తగిన ఫలితం కూడా ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యులతోటి కూడా సమయాన్ని ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా వీరి మాటని మన్నిస్తూ ముందుకు వెళతారని చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక ధన వ్యయం లేకుండా, పెద్దగా మార్పులు కూడా లేకుండా ఇందులో వీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారు వీరి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాయని భావించవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కొంతవరకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతుందని గమనించాలి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనారోగ్య విషయాలలో మీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. డాక్టర్లు చెప్పే సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులకి ఒక
పరిష్కార మార్గం కోసం మీరు వెతుకుతూ ఉంటారు. రుణ బాధలు, రుణవత్తిళ్లు అధికంగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, కుటుంబ సభ్యులు మీకు సహాయ నిరాకరణ చేయటం, అలాగే మీ బంధుమిత్రులు కూడా అకస్మాత్తుగా మీకు శత్రువులు అవటం, ఇలాంటివన్నీ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పరంగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండటం, లేదా ఈ మార్పులు వీరికి ఆనందాన్ని కలిగించకపోగా కొంత మానసికంగా ఇబ్బందిని కలిగించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది గోచరించడం లేదు. అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కూడా కనపడటం లేదు. ఇక ముఖ్యంగా సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారం, ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు కాలభైరవుడి ఆరాధన చేయటం, కాలభైరవాష్టకం చదవటం, అలాగే స్వామివారి ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేయటం వలన కొంతవరకు వీరికి మానసిక ప్రశాంతత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు వారి యొక్క భాగస్వాములతోటి ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. జీవిత భాగస్వామితోటి వాదోపవాదాలు ఉండటం, లేదా జీవిత భాగస్వామికి అనారోగ్య పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణాల బాధలు, రుణాల ఒత్తిళ్లు మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయని గ్రహించాలి. ఇక దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎక్కువగా ఇవి వాయిదా పడితే బాగుండు అన్న ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి, ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. విద్యార్థులకి కూడా వారి విద్యలో కొంతవరకు ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టాలని సూచన. ఈ రాశివారు మాత్రం ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వలన ఎదురవుతున్న ఇబ్బందులకి వీరికి పరిష్కార మార్గం అనేది గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. తులసి కోట దగ్గర కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎప్పుడైనా సరే తులసి కోట దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ దీపం పెడితే చాలా మంచిది. తులసి దళాలను అపవిత్రంగా ఉన్న సమయంలో కోయరాదు. రోజూ పూజ చేసే తులసి కోటలోని దళాలను కోసి పూజ చేయరాదు. పక్కనే వేరే తులసి మొక్కను నాటి దాని దళాలు కోసి పూజ చేసుకోవాలి. అలాగే వస్త్రాలు ఆరవేసినప్పుడు ఆ నీళ్ల చుక్కలు తులసి మీద పడరాదు. తులసికి మరీ దగ్గరగా దీపాన్ని వెలిగించకూడదు. కనీసం 3 అంగుళాల దూరంలో దీపాన్ని వెలిగించాలి. అలాగే తులసి మొక్క ఎవరికైనా ఇచ్చేటప్పుడు ప్రధాన కుండీలో ఉన్న మొక్క ఇవ్వకూడదు. పక్కనే ఇంకొక కుండీలో తులసి మొక్కను పెంచుకొని దాన్ని ఎవరికైనా ఇవ్వాలి. పసుపు గణపతిని ఎప్పుడూ కూడా తులసి కోటలో ఉంచరాదు. అలాగే తులసి కోటలో శివలింగం ఉంచి పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తులసి కోట దగ్గర ఈ నియమాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారు అని వార్త వచ్చింది. కృష్ణుడికి తెలియదు వాళ్ళు బతికున్నారని తెలుసు. అయినా బాహ్యంలో ధృతరాష్ట్రుడిని ఓదార్చడానికి వెళ్ళినట్టు హస్తినాపురానికి వెళ్ళాడు. ఈయన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిన సమయం చూసి 3 సమావేశమయ్యారు. అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ. వీళ్ళు 3 సత్యభామని అడిగారు. సత్రాజిత్తుని మాకిచ్చి పెళ్లి చేయమని అడిగారు 3. అప్పటికి ఆయన కృష్ణుడు, శమంతకమణి ఇవన్నీ వస్తాయనుకోలేదు. మీ 3లో ఎవరో వాళ్ళకి తప్పకుండా ఇస్తారేవో అంటుండేవాడు. 3 అలా నోరు తెరిచి కూర్చున్నారు, మనకి ఎవరికో వాళ్ళకి ఇస్తాడులే అని. అకస్మాత్తుగా శమంతకమణి ఈ అల్లరంతా జరిగి కృష్ణుడు తెచ్చి శమంతకమణి ఇవ్వడంతో సత్యభామని కృష్ణుడికి ఇచ్చి చేసేశాడు. వీళ్ళు 3 శత్రువులయ్యారు. మనకిస్తానన్న పిల్లని మన 3లో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకుండా తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చాడు. ఇంతటి మహాభక్తుడు అక్రూరుడు
గాంధిని యొక్క కుమారుడు. ఏం మాటలు కాదు. ఎందుకంటే గాంధిని పుట్టినప్పుడు కాశీరాజు గారి భార్యకి పుట్టింది ఆవిడ. పుట్టినప్పుడు ఆవిడ బయటికి రాలా. బయటికి రాకపోతే తండ్రి ఇల్లు అడిగాడు, అమ్మాయి అన్నాళ్ళకి బయటికి రావేమమ్మా, 12 నెలలు అయిపోయాయి కదా అన్నాడు. అంటే నాన్న ఒక ఏడాది పాటు రోజు ఓ గోవును దానం చేయి, అప్పుడు బయటకు వస్తానండి. అలా దానం చేస్తే బయటకు వచ్చింది కాబట్టి, గోదానం వల్ల పుట్టిన పిల్ల కాబట్టి గాంధిని అని పేరెట్టాడు తండ్రి. ఆమెకి పుట్టిన కొడుకు అక్రూరుడు. అందుకని మహాభక్తుడు పుట్టుక చేత. భాగవతంలో అక్రూరుడి గురించి వర్ణిస్తూ నమస్కారానికి ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని 9 విధ భక్తులు. అందులో శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం మహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనానికి అక్రూరుడు. నమస్కారం అంటే అలా ఉంటుంది. ఆయన రథంలో వెళ్ళిపోతుంటే కంసుడి దగ్గరికి ఆయన వెళ్ళి తీసుకొద్దాం కృష్ణ భగవానుణ్ణి అని చెప్పి బృందావనానికి వెళ్తున్నప్పుడు కృష్ణుడి పాదముద్రలు కనబడ్డాయి. సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన పాదముద్రలు అంతే. తద్దర్శనాహ్లాద సమృద్ధ హృష్ట అని ఆయనకి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆయన వెంటనే ఒక బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథంలోంచి నేల మీద పడిపోయి ఇది కృష్ణుడి యొక్క పద రజస్ అని అందులో దొల్లాడు. దొర్లి నమస్కారం చేశాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడంటే. అటువంటి వాడికి సంగదోషం వచ్చింది. పక్కన కృతవర్మ శతధన్వుడు కలిశారు. మనకిస్తానన్న సత్యభామని ఇవ్వలేదు. కృష్ణుడు ఊళ్ళో ఉంటే మనం ఏం చేయలేం. సత్యభామ తండ్రి సత్రాజిత్తుని. కృష్ణుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఓదార్చడానికి. ఇదే అదును, చంపేద్దామన్నారు. శతధన్వుడు దూకుడు స్వభావం. శతధన్వుడు అన్నాడు, నే చంపేస్తానని వెళ్ళి సత్రాజిత్తుని చంపేశాడు. ఎందుకని? శౌచం లేదు, ఉండడానికి వీల్లేదు, శమంతకమని అనుమానించాడు కదా మరి కృష్ణుణ్ణి. ప్రజాక్షేమానికి ఇవ్వనన్నాడు కదా. శౌచం లేని వాడి దగ్గర ఎందుకుంటుంది? వ్యతిరేక ఫలితం ఇచ్చేసింది. అన్యథాధారయంతమే వహంతీతి. అలా లేకుండా ఉన్నవాడు ధరిస్తే చచ్చిపోతాడు. సూర్యుడి మాట. అందుకని సత్రాజిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు కానీ శతధన్వుడు భయం వేసింది. కృష్ణుడు తిరిగి వస్తే వేటాడి చంపేస్తాడు. అందుకని భయం వేసి దాన్ని పట్టుకెళ్ళి మహాభక్తుడు కాబట్టి అక్రూరుణ్ణైతే అనుమానపడరని ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసి తాను పారిపోయాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఇదంతా ఎందువల్ల నడుస్తున్నాయి ఈ మలుపులు? సూర్యుడి మాట మర్చిపోకూడదు మీరు. ఆ ఒక్క మాట వల్ల నడుస్తోంది ఇదంతా. అందుచేత కృష్ణుడు తిరిగి వచ్చేటప్పటికీ సత్యభామ ఏడుస్తోంది. ఏమైందన్నాడు. మా నాన్నగారిని చంపేశాడు శతధన్వుడు అన్నాడు. ఎందుకు చంపేశాడని బలరాముడిని తీసుకుని రథంతో శతధన్వుడిని వెంబడించాడు. ఆ శతధన్వుడు పరిగెత్తి 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 ఇంకా గుర్రానికి శక్తి చాలకపోతే గుర్రం దిగి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య వాడు నేల మీద పరిగెడుతుంటే మనం గుర్రం మీద వెంబడించడం ఏం బాగుంటుంది అన్నయ్య, మీరు హాయిగా అలా రథంలో కూర్చోండి, నేను కిందకి దిగి వెంబడించి శమంతకమణిని పట్టుకొస్తాను, ఎక్కడో దాచి ఉంటాడు అంగీలో, వెళ్ళి పట్టుకొస్తానన్నయ్య అని పరిగెత్తాడు. ఆయన దూరంగా వెళ్ళేదో పొగలో దూరాడు, ఈయన పొగలో దూరాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. చచ్చిపోయాడు శతధన్వుడు కృష్ణుడి చేతిలో. ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడా లేదు శమంతకమణి. తిరిగి వచ్చేశాడు.